దేశవ్యాప్తంగా అంతకుమించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సిట్ విచారణలో పలు విషయాలు వెల్లడించినట్టు సమాచారం. విచారణలో భాగంగా పూరి జగన్నాథ్పై సిట్ అధికారులు ప్రశ్నల పరంపర కురిపించారట. సిట్ అడిగిన ప్రశ్నలకు పూరి సమాధానం చెప్తూ తనకు డ్రగ్స్ అలవాటు లేదని స్పష్టం చేశారట. తన గురించి సుమారు కొన్ని నిమిషాల సేపు చెప్పిన పూరి సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణమని, తన సినిమాల్లో ఎక్కువగా పబ్ సీన్లు ఉంటాయని, ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా డ్రగ్స్ మాఫియా ప్రధాన సూత్రధారి కెల్విన్ పరిచయం అయినట్లు సిట్ అధికారులకు తెలిపారట పూరి. అయితే ఈ పరిచయం తర్వాతే కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తాడని తనకు తెలిసినట్లు చెప్పాడు. విచారణ గదిలో ఓ మానసిక వైద్యుడి పర్యవేక్షణలో పూరి జగన్నాథ్ను అధికారులు ప్రశ్నించారు. మొదటి విడత 20 ప్రశ్నలకు సమాధానమిచ్చారట పూరి. అలాగే ఆయన బ్యాంకాక్ పర్యటనపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారట. సినిమా యూనిట్ షూటింగ్ల కోసమే బ్యాంకాక్ వెళ్తోందని పూరి జగన్నాథ్ వెల్లడించినట్టు సమాచారం. తనకు సినిమా వాళ్లు తప్ప బయట స్నేహితులు ఎవరూ తనకు లేరని పేర్కొన్నాడు పూరి. పూరిపై సిట్ అధికారులు సంధించిన కొన్ని ప్రశ్నలు పరీక్ష పేపర్లాగా లీక్ అయి బయటకొచ్చాయి. పూరిని సిట్ సభ్యులు అడిగిన ప్రశ్నలు కొన్ని ఇవేనని వైరల్గా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రశ్నలేంటో మీకోసం. మొదటి ప్రశ్న, డ్రగ్స్ ఎన్ని రోజులుగా వాడుతున్నారు? 2, ఎవరి ద్వారా కెల్విన్ పరిచయం? కొకైన్ వాడుతుంది నిజమా కాదా? రోజుకు ఎంత మోతాదులో డ్రగ్స్ తీసుకుంటారు? డ్రగ్స్ కోసం నెలవారీగా ఎంత ఖర్చు చేస్తారు? కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ సరఫరా చేసిందెవరు? నైజీరియన్ జిఫాన్తో ఉన్న లింక్ ఏంటి? మీ ద్వారా డ్రగ్ ఎవరెవరికి వెళ్తున్నాయి? మీరు డ్రగ్స్ నమ్ముతున్నారా? ఫ్రెండ్లీగా పంచుతున్నారా? ముమైత్, చార్మి, సుబ్బరాజులకు మీ నుంచే డ్రగ్స్ వెళ్తున్న మాట నిజమా కాదా? మీ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు? రవితేజ, భరత్కు డ్రగ్స్ ఇచ్చినట్లు ఉన్న ఫోటోలకు మీకు సంబంధం ఏంటి? దీనిపై మీ సమాధానం ఏంటి? సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఏమాత్రం తడబాటు లేకుండా పూరి జగన్నాథ్ సమాధానం చెప్పారట. దీన్ని బట్టి చూస్తే పూరి పక్కా ప్లానింగ్తో విచారణకు వచ్చినట్టు తెలుస్తోంది అంటున్నారు. అందుకే ప్రతి ప్రశ్నకు ఆచితూచి సమాధానం చెప్పారని కూడా కొంతమంది సిట్ అధికారులు వెల్లడించారు.